ఐపీఎల్ 2026 సీజన్లో లక్నో సూపర్ జైంట్స్ తమ జోరును కొనసాగిస్తోంది. వరుసగా రెండో మ్యాచ్లో విజయం సాధించింది. కోల్కతా వేదికగా గురువారం ఉత్కంఠభరితంగా సాగిన మ్యాచ్లో లక్నో సూపర్ జైంట్స్ 3 వికెట్ల తేడాతో కోల్కతా నైట్ రైడర్స్ను ఓడించింది. అనామక ప్లేయర్ అయిన ముకుల్ చౌదరి ఏకంగా 27 బంతుల్లో 7 సిక్స్లు 2 ఫోర్లతో 54 పరుగులు చేసి నాటౌట్గా నిలిచి అసాధారణ బ్యాటింగ్ ప్రదర్శనతో లక్నో సూపర్ జైంట్స్ను గెలిపించాడు. సరే, అయితే అసలు ఎలాగా ఓడిపోవాల్సిన మ్యాచ్‌లో లక్నో ఎలా గెలిచింది అనేది గనక చూస్తే, అది పూర్తిగా క్రెడిట్ అంతా కూడా ఆ ₹25,00,00,000 ఆటగాడు. అంటే లక్నో జట్టుకి సంబంధించిన వాడు కాదండోయ్! ఇక్కడ మ్యాటర్ ఏంటంటే ముకుల్ చౌదరి మలుపు తిప్పటం గానీ, లేకపోతే ఇక్కడ క్యామరూన్ గ్రీన్ కోల్‌కతా కొంప ముంచటం గానీ, ఇలాంటివన్నీ ఒకే దెబ్బకి జరిగిపోయాయి. జరిగిందేంటి అంటే, కార్తిక్ త్యాగి వేసిన 18వ ఓవర్‌లో 2 సిక్స్‌లు బాదిన ముకుల్, క్యామరూన్ గ్రీన్ వేసిన 19వ ఓవర్‌లో 2 సిక్స్‌లు, ఒక బౌండరీతో 16 పరుగులు పిండుకున్నాడు. దాంతో ఆఖరి ఓవర్‌లో లక్నో విజయానికి 14 పరుగులు అవసరం కాగా, రెండవ బంతిని సిక్సర్‌గా బాదిన ముకుల్, ఐదవ బంతిని సిక్స్ కొట్టి మ్యాచ్ డ్రా చేశాడు. ఆఖరి బంతికి క్విక్ సింగిల్ తీసి విజయ లాంఛనాన్ని పూర్తి చేశాడు. అయితే ఇక్కడ ఇంకొక మెయిన్ పాయింట్ ఏంటంటే 19వ ఓవర్‌లో క్యామరూన్ గ్రీన్ ఒక్క సిక్స్ తక్కువ ఇచ్చినా కూడా ఈ కేకేఆర్ ఈ మ్యాచ్ గెలిచి ఉండేది. అతని చెత్త బౌలింగ్ వల్ల ఆ జట్టు విజయావకాశాలు దెబ్బతీసింది. ఏకంగా 25,5 కోట్లను పెట్టి క్యామరూన్ గ్రీన్ కొంటే వాడు కాస్త ఆ డబ్బులు తీసుకుని కొంప ముంచాడు. అయితే 2.5 కోట్లు పెట్టి కొన్న ముకుల్ చౌదరి లక్నోని గెలిపించాడు. అసలు ఈ మ్యాచ్‌లో ఇంకొక భారీ ట్విస్ట్ ఏంటి అనేది కనుక చూసినట్టయితే, ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన కేకేఆర్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లకు 181 పరుగులు చేసింది. అజింకా రెహానే అదరగొట్టాడు. ఎందుకంటే కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడాడు. 24 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్స్‌లతో 41 పరుగులు చేశాడు. అంగిక్రిష్ రంగవంశీ 45 పరుగులు చేసి టాప్ స్కోరర్‌గా నిలిచాడు. అయితే క్యామరూన్ గ్రీన్ కూడా 32 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. రోమన్ పోవెల్ కూడా 39 పరుగులు. ఇలాగ చాలా అద్భుతంగా ఆడారు బ్యాటింగ్ పరంగా చూసుకున్నట్టయితే. అయితే లక్నో బౌలర్లలో ప్రిన్స్ యాదవ్, సిద్ధార్థ్ దిగ్వేశ్రతి, ఆవేష్ ఖాన్ తలొక వికెట్ తీశారు. అనంతరం కేకేఆర్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లకు 182 పరుగులు చేసి గెలుపొందింది. అంటే అనంతరం లక్నో ముకుల్ చౌదరి ఏకంగా 27 బంతుల్లో 2 ఫోర్లు, 7 సిక్స్‌లు కొట్టాడని చెప్పాను కదా! తనకి తోడు ఆయుష్ బదోని కూడా చాలా బాగా ఆడాడు. అయితే 182 పరుగుల లక్ష్య ఛేదనలో లక్నో జట్టు 128 పరుగులకు 7 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో ఉంది. దాంతో కోల్కతా విజయ లాంఛనం కన్ఫర్మ్ అనుకున్నారు. అయితే ఔట్ ఆఫ్ సిలబస్‌లా క్రీజ్‌లోకి వచ్చిన ముకుల్ చౌదరి ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. 7 భారీ సిక్సులతో లక్నో విజయాన్ని ఖరారు చేసేశాడు. అతనికి ఆవేష్ ఖాన్ అండగా నిలిచాడు. ఒక్కటే పరుగు చేస్తూ వచ్చాడు గానీ, స్ట్రైక్ అంతా కూడా తనకే ఇచ్చాడు. చివరి 18 బంతుల్లో లక్నో విజయానికి 43 పరుగులు అవసరం రావడంతో కేకేఆర్ విజయం లాంఛనం అనుకున్నారు కానీ, ముకుల్ చౌదరి, క్యామరూన్ గ్రీన్ ఇద్దరూ కలిసి వాళ్ళ జట్టును ఓడించి ఈ జట్టును గెలిపించారు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్.